హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్వీట్ మక్కానా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఇచ్చిన, పెద్దలతో పాటు పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. ఈ స్వీట్ టేస్ట్ ఒకటే కాదండి, హెల్దీ కూడా. సో ఇలాంటి హెల్దీ మక్కన మనం ఈవినింగ్ స్నాక్లోకి ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఎంత క్రిస్పీగా ఉన్నాయి మీరే చూడండి. చూసారు కదా, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మక్కన అయితే ఎంత కావాలో పూల్ మక్కన ఇలా సైడ్ తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పూల్ మక్కన మొత్తం కూడా ప్యాన్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా చక్కగా మనకి వేగాలన్నమాట. సో వేగేంత వరకు మొత్తము కూడా మంచిగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటేస్తుందండి, నల్లగా అయిపోతుంది. అంటే మక్కన కాస్త మాడిపోతుంది అనమాట. టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. సో మనమైతే కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇలా ఎక్కడ ఆపకుండా కలుపుతూ మనం చెక్ చేసుకోవాలి. ఇలా మనము చేత్తో ప్రెస్ చేయగానే పొడి అయిపోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి 200 గ్రామ్స్ వరకు బెల్లం పొడి చేసుకొని వేసుకుంటున్నానండి. ఇందులోకి 1/2 కప్పు దాకా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇది మొత్తము కూడా మనకి కరిగిపోవాలి వాటరు. ఇందులో ఏమైనా నులకలు ఉంటే గన తీసేసేయండి, స్ట్రెయిన్ చేసేసుకోండి పక్కకి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం కాస్త పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. సో ఇలా మనం ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి, ఇది మొత్తం ఉండ వస్తుందా లేదా అనేసి. సో ఫస్ట్ టైం అయితే మనకు ఉండకు రాలేదండి. సెకండ్ టైం మళ్ళీ నేను ఒక 2 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. బాగా ఉండొచ్చేసేయాలన్నమాట. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు టెక్స్చర్ అయితే. చూసారు కదా, ఇలా మనకి ఎటు తిప్పితే అటు ఫోల్డ్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు ఇదే టైంలో నువ్వులు అయితే వేసుకుంటున్నాను. 1/2 కప్పు దాకా నువ్వులు వేయించి సైడ్ పెట్టుకున్న నువ్వులు అయితే వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసామో ఆ కప్పుతోనే 1/2 కప్పు అనమాట, కాకపోతే వేరే కప్పుతో వేస్తున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న శనగగింజల పౌడర్ కూడా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నానండి. ఇలా మొత్తము కూడా మిక్స్ చేసుకొని ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న పూల్ మక్కన కూడా ఇందులో వేసుకొని మొత్తము కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాకం వచ్చేయంగానే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. లేకపోతే పాకం అనేది బాగా ముదిరిపోతుంది, బెల్లంగా అయిపోతుంది. అలా కాకుండా మనకి తీగ పాకం ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకునేసేయాలి. అలా చేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట. లేదంటే బెల్లంగా అలానే ఉండలు ఉండిపోతుంది, తినడానికి అంత బాగోవు. సో క్రిస్పీగా ఉండాలంటే మనము పాకం అనేది ఎలా పట్టుకుంటామో దాంట్లోనే ఉంటుందన్నమాట. సో పాకం అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. నేను చూపించిన టెక్స్చర్లో పాకం పట్టుకున్నట్లయితే ఈ పూల్ మక్కన కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మళ్ళీ రెండవసారి కొద్దిగా శనగగింజల పొడి అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి కొద్దిగా వేసుకున్నానండి. ఇప్పుడు ఫైనల్గా టేస్ట్ కోసము వేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నీ కూడా ఒకేసారి వేసుకోకుండా 1 లేదా 2-3 సార్లు వేసుకుంటే చాలా బాగుంటాయి. అన్నీ ఒకేసారి వేస్తే అంత మిక్స్ అవ్వవు. ఇంతేనండి, ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండ్ పాకం పట్టే దాంట్లోనే ఉంటుంది. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా కొత్తగా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి, మళ్ళీ ఇలానే చేసి అమ్మా అనేసి అడుగుతారనమాట. అంత బాగుంటాయి అండ్ హెల్దీ కూడా కదా. మనం కూడా ఎలా అయినా ఇలా ప్రిపేర్ చేసుకొని 1 మంత్ దాకా స్టోర్ చేసి పెట్టుకున్నా బాగుంటాయి అన్నమాట. కాకపోతే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజు నిల్వ ఉంటాయి అండ్ తినడానికి వీలుగా ఉంటాయన్నమాట. చక్కగా తినొచ్చు. సో ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఇవి ఒకటానికొకటి అతుక్కొని ఉంటాయి కదా. కొద్దిగా చల్లారిన తర్వాత ఒకటికి ఒకటి అతుక్కోకుండా విడదీసేయాలన్నమాట. అట్లా సపరేట్ అయిపోయిన తర్వాతే ఏదైనా టైట్ బాక్స్లో కానీ వేసుకునేస్తే సరిపోతుందన్నమాట. ఇంతేనండి, ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మళ్ళీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.